హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. పార్ట్ 3తో మీ ముందుకు వచ్చానండి. పెళ్లి రోజు మార్నింగ్ వరుడి ఇంటి దగ్గర నుంచి ప్రధానానికి స్టార్ట్ అవుతున్నారండి. మా మమ్మీ, మా పిన్ని అండ్ మా అక్క అక్కడ జరుగుతున్న ప్రిపరేషన్స్, ప్రధానానికి కావలసిన వస్తువులన్నీ వచ్చాయా లేవా అనేది చూసుకుంటున్నారండి. వీళ్ళందరూ పట్టుకొని వెళ్తున్నారు కదండి స్వీట్స్, ఫ్రూట్స్. అవన్నీ డెకరేషన్ అయితే నేనే చేశాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ అయితే స్టార్ట్ అవుతున్నారండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళాక పెళ్లి కూతురికి ప్రధానం అన్నది చేసి బొందన్నది వేశాక అమ్మ పెళ్లి కూతురిని కూడా వీళ్ళతో పాటు కళ్యాణ మండపానికి తీసుకొచ్చేస్తారు. అది మన సాంప్రదాయం ప్రకారం వరుడు ఇంటి దగ్గర నుంచి 5 కానీ 3 కానీ ముత్తైదులు వెళ్ళి ప్రదానం చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని మనతో పాటు తీసుకుని రావాలి. అది నార్మల్గా అయితే పల్లెటూరులో అక్కడైతే ఒక రోజు ముందే అవుతుందండి. ఇది టౌన్ కాబట్టి దాని తోడు దగ్గరే కాబట్టి మార్నింగ్ చేసి ఈవినింగ్ పెళ్ళికి తీసుకొచ్చేస్తున్నాము. అన్నీ క్రాస్ చెక్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయారండి. మా మమ్మీ అయితే స్టార్ట్ అయినప్పుడు ఎదురన్నది ముఖ్యం కదా. మనం శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఎదురు ఒక చెంబు నీళ్ళతో ఎదురొస్తే చాలా మంచిది. మా మమ్మీ అక్కడ ఎదురొస్తుంది. తర్వాత మా మమ్మీ కూడా వీళ్ళతో పాటు వెళ్తుంది. కానీ ఎదురన్నది ముఖ్యం కాబట్టి మా మమ్మీ ఎదురొచ్చి ఆ వాటర్ అనేది చెట్టుకి వేసేసాక మా మమ్మీ కూడా ఇప్పుడు వెళ్తున్నారు. మేము వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్తున్నామండి పక్క నుంచి. వీళ్ళందరూ వెళ్ళి ప్రదానం చేసి పెళ్లి కూతుర్ని కళ్యాణ మండపం తీసుకొస్తారు. మరి కళ్యాణ మండపంలో కలుద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.